హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మధ్యంతర బెయిలు గడువు ముగుస్తున్నటువంటి సందర్భంలో బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోతాడా లొంగిపోడా ఇదొక అంశం. ఇది పక్కన పెట్టేస్తే సహజంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చుట్టూ నడుస్తున్న ఇష్యూని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లీగల్గా ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, వాస్తవాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద వస్తున్న అభియోగం ఏంటంటే కోర్టును తప్పుదో పట్టించి ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి తప్పుడు సమాచారాన్ని కోర్టుకి అందించి మధ్యంతర బెయిల్ పొందాడు అనేటువంటిది అతని మీద వస్తున్నటువంటి కథనాలు. నిజంగా కోర్టుని గనక తప్పుదో పట్టిస్తే తప్పుడు సమాచారాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మధ్యంతర బెయిల్ పొందితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మల్లిశర్మ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్. సార్, మనం బోరుగడ్డ అనిల్ కుమార్ అనే ఒక స్పెసిఫిక్ ఇష్యూని పక్కన పెట్టేస్తే యాజ్ జనరల్ గా ఒక వ్యక్తి కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఆరోగ్యం అదే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగాలేదంటే మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంటది అనేటువంటి దాన్ని తెలుసుకొని మా అమ్మకి బాగలేదు, నేను పలానా చోట చూపించాను, ఇదిగోండి డాక్యుమెంట్ అని చెప్పి తప్పుడు డాక్యుమెంట్ చూపించేసి బెయిల్ పొందితే అది తర్వాత తేలితే ఎలాంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది? వాస్తవానికి ఈ దేశంలో న్యాయం కావాలి అంటే ప్రతి సామాన్యుడు, అది డబ్బున్నవాడా బలవంతుడా బలహీనుడా ఎవరైనా కానీ ఒక సామాన్యుడైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న హక్కు ఏంటంటే తనకి న్యాయం కావాలి అనుకున్నప్పుడు తను ఎప్పుడైనా సరే కోర్టు గుమ్మానికి వెళ్తాడు. అవును, అక్కడ కోర్టు తలుపుని తడతాడు. అవును, తట్టి నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి అంటారు. సో ఈ విషయంలో అంటే రాజ్యం స్టేట్కి కూడా ఒక బాధ్యత ఉంటుంది, గవర్నమెంట్కి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకని తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఉండేదే గవర్నమెంట్కి, స్టేట్కి, పోలీస్ అంటే స్టేట్. సో ఈ పోలీసులు పట్టుకున్న తరుణంలోనే ఇది ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో ఆ క్రైమ్ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కింద క్రైమ్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత నిందితుడిని రిమాండ్లోకి కావాలనుకుంటే వాళ్ళు రిమాండ్లోకి తీసుకొని తదనంతరం వాళ్ళు దానికి ఛార్జ్ షీట్ వైపు వెళ్ళడానికి అంటే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి వాంగ్మూలాలన్నీ తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఉంటుంది. సో ఈ సినారియో అంతా జరిగాక నిందితుడికి బెయిల్ కావాలంటే బెయిల్ అప్లై చేసుకోవచ్చు. బెయిల్ రాలేదు, ఖచ్చితంగా బెయిల్ రావడానికి నిందితుడు సరైన కారణం చూపించాల్సి ఉంటుంది. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో బెయిల్ వస్తుంది అంటే యూజువల్ గా నిందితుడికి ఇదివరకు పూర్వపు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతకు ముందే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రిపీటెడ్ అఫెండర్, బాగా ఇతను నేరాలు చేసేటువంటి అఫెండరు. ఇతన్ని ఒకవేళ బెయిల్ మీద రిలీజ్ చేసినా సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అంటాం ఒకటి, లేదా ఇతన్ని బెయిల్ మీద రిలీజ్ చేసినా సాక్షుల్ని బెదిరించవచ్చు, ప్రభావితం చేయొచ్చు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఏదైనా చేయవచ్చు అనేటువంటి భయం ఉన్నా సరే అంటే తిరిగి నేరం చేస్తాడని భావిస్తే బెయిల్ ని అబ్జెక్ట్ చేస్తుంది. అది స్టేట్ అంటే పోలీసు పీపీ గారి ద్వారా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ద్వారా దాన్ని అబ్జెక్ట్ చేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ బెయిల్ పొందే క్రమంలో కానీ లేదా ట్రయల్ జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా కోర్టులో కేసు జరుగుతుంది, దీన్ని ట్రయల్ అంటాం అనమాట, కేసు జరిగే విధానాన్ని. ఈ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఈ సాక్షులను ప్రవేశపెట్టేటప్పుడు అయినా సరే ఏదైనా సరే డాక్యుమెంట్లు అయినా సరే వాళ్ళు కోర్టుకి ఇచ్చేది సరైన ఆధారమై ఉండాలి, అంటే 100% జెన్యూన్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఇది పీపీ ఇచ్చేది జెన్యూన్ పర్సెంట్ అయి ఉండాలి, ఇచ్చేది కూడా ఖచ్చితంగా ఉండాలి, ఇరువైపులా ఉండాలి. ఇటు గవర్నమెంట్ తప్పుడుగా పెట్టడానికి ఏమీ ఉండదు, అంటే ఈ పీపీ ఇస్ నథింగ్ బట్ ది స్టేట్ ఈస్ డిఫెండింగ్ ది మ్యాటర్. సో అంటే ఇటు వీళ్ళు పీపీ గారు తప్పుగా ఏం ప్రొడ్యూస్ చేయడానికి ఏమి ఉండదు, అటువైపు ముద్దాయి తనకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఏదంటే డిఫెండ్ చేసుకోవచ్చు కదా ఎవరికైనా. డిఫెండ్ చేసుకునే క్రమంలో వాస్తవాలు మాత్రమే చెప్పాలి, అందులో తప్పుడు సాక్ష్యాలు పెట్టడానికి ఉండదు. ఒకవేళ పెడితే ఏంటి పని? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య సినిమాలు ఏంటంటే చూపిస్తూ ఉంటారు, ఒక 100 రూపాయలు 200 లేదా బయటకు వచ్చి ఒక 500 ఎవరికైనా ఇస్తే తప్పుడు సాక్ష్యంగా ఒకరిని లోపలికి తీసుకొచ్చేసి ఇతను సాక్ష్యం చెప్తాడని చెప్పేసి మర్డర్ చూసావంటే చూడలేదు, చేసావంటే చేయలేదు అని చెప్తుంటారు. అసలు అలా ఉండదు. ఫస్ట్ ఏంటంటే ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసినప్పుడే అసలు సాక్షులను ఎవరెవరు విచారించారు, ఏ సాక్షులు ఉన్నారో ఆ సాక్షులు కేసుకి ఎలా రిలవెంటో వాళ్ళు రాసి అప్పుడు ఫైల్ చేస్తారు. అడిషనల్ గా కావాలంటే అది నోటీస్ ఇచ్చి అడిషనల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే నోటీస్ ఇచ్చి అదంతా చేయాల్సి ఉంటుంది. అదొక ప్రాసెస్. కానీ ఇలా తప్పుడు గనక ప్రవేశపెడితే గనక అది ఖచ్చితంగా కోర్టుని డిసీవ్ చేసినట్టు అవుతుంది, అంటే మోసం చేసినట్టు అవుతుంది, అంటే న్యాయాన్ని ప్రభావితం చేసినటువంటి అంశం కింద తీసుకుంటారు. జస్టిస్ టోటల్ జస్టిస్ సిస్టమ్ ని నువ్వు ప్రభావితం చేస్తున్నావు, అంటే మోసం చేసి నీకు న్యాయం జరగాలి అని అడగడం ఎంతవరకు సబబు కాదు కదా. సో దాన్ని కూడా ఏం చేస్తామంటే దాన్ని కూడా ఒక నేరం కింద పరిగణిస్తారు ఖచ్చితంగా. అంటే ఇంటెన్షనల్ గా
కావాలని ఒక కారణంతో నువ్వు ఒక జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థనే నువ్వు అవహేళన అంటే అవమానించినట్టే కదా దాన్ని. అంతేగా, న్యాయ వ్యవస్థని నువ్వు అవమానించిన తీరు, కోర్టును అగౌరవపరిచినట్టు. అంటే మనం ఏమంటామంటే టెంపుల్ ఆఫ్ జస్టిస్ అంటాం, అంటే న్యాయం దొరికే దేవాలయం అని చెప్పి మనం కోర్టులో కూడా అంటాం. అది దేవాలయం అంటే అది ఒక కులానికో మతానికో సంబంధించిన అది వాట్ ఎవర్ ఇట్ మే ఉన్న ప్రాంతాన్ని బట్టి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దేవాలయాలంటే న్యాయస్థానాలు దేవాలయాలు అంటాం. సో ఇప్పుడు అలాంటి ప్లేస్ లో నువ్వు తప్పుడు సాక్ష్యాలతో నీ ప్రవర్తనే మారాలని అక్కడ ఉద్దేశం. అవును, అక్కడ తీర్పిచ్చేది ఎందుకు? నిన్ను కొంతకాలం నిన్ను ఏదైనా జైల్లో పెడితే నిన్ను రీఫార్మ్ చేసి నీ ప్రవర్తన మార్చాలి అని చెప్పేసి దాని ఉద్దేశం, ఆ వ్యవస్థ యొక్క ఉద్దేశం. కానీ నువ్వు తప్పుడు సాక్ష్యాలు పెట్టేసి నేను బయటకు వచ్చి విచ్చలవిడితనంగా చేస్తాను, ఎలాంటి అలా తిరుగుతా చేస్తానన్నా సరే ఊరుకో. సో పనిష్మెంట్ ఈ పాయింట్ కాడే నాకు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు కోర్టు బెయిల్ ఇవ్వటాన్ని నిరాకరించింది, కానీ తనకి ఆరోగ్యం బాగాలేదని కానీ తన కుటుంబ సభ్యుడికి ఆరోగ్యం బాగాలేదని కానీ మధ్యంతర బెయిల్ పొందే అవకాశం ఉందన్నటువంటిది ఆ ముద్దాయి కనిపించింది. అది ఒక వెసులుబాటు ఉందని చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు కదా వెసులుబాటు ఉందని. ఆ వెసులుబాటు కోసం ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు సర్టిఫికేట్స్, తప్పుడు పత్రాలు సబ్మిట్ చేసి ఇదిగో మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని మధ్యంతర బెయిల్ పొందాడు అనుకోండి. ఇప్పుడు ఆ పత్రాలు అతనైతే సబ్మిట్ చేశాడు, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదంటానికి పలానా హాస్పిటల్ ఇచ్చింది, పలానా డాక్టర్ ఇచ్చారని రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటాడు కదా, అవన్నీ ఫేక్ అని పోలీసులు ప్రూవ్ చేస్తే, ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ స్పెసిఫిక్ కేసులో అదే జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను, పోలీసులు నిరూపిస్తే ఎలాంటి శిక్షలు పడా, ఎలాంటి కేసు నమోదయ్యే అవకాశం? అనిల్ కుమార్ అనే కేసు అనే కాదు, ఏ కేసులో అయినా సరే అలా తప్పుడు సాక్ష్యాలు పెట్టిన దాన్ని ప్రూవ్ చేస్తే కనుక, పిపి గారు కానీ ఇతరులతో అవి తప్పుడు సాక్ష్యాలు అని చెప్పి ప్రూవ్ చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తారంటే బిఎన్ఎస్ లో, ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లో సెక్షన్ 229 కింద ఉంది. ఇది ఏంటంటే ఇంటెన్షనల్ గా తప్పుడు సాక్ష్యాలు సబ్మిట్ చేసిన వాళ్ళకి 7 సంవత్సరాల వరకు కారాగార శిక్ష పడేటువంటి అవకాశం, జైలు శిక్ష వరకు. అది మళ్ళీ ఇంకా నీకు డిసైడ్ చేసేస్తారు, దానికి బెయిల్ ఏం లేదు. దానికి బెయిల్ నాన్ బెయిలబుల్ అనే క్వశ్చన్ సెకండరీ. ఇప్పుడు మీరు తప్పుడు సాక్ష్యం ప్రొడ్యూస్ చేశారని ఎవిడెంట్ గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు ఇంకా ఆ క్రిమినల్ క్రైమ్ రిజిస్టర్ చేస్తారు, రిజిస్టర్ చేశాక మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు. సో 7 years లోపు అంటే ఎప్పుడైనా సరే కార్తిక్ గారు అది ఆబ్వియస్లీ బెయిలబుల్. యాజ్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ 7 years లోపు ఏదైనా సరే బెయిలబుల్లే. సో కానీ ఇది ఇమీడియట్ గా కనపడుతుంది కాబట్టి ఇది ఫాస్ట్ స్పీడీ ట్రయల్ అయిపోయి ఆ జడ్జిమెంట్ వచ్చి అతని శిక్ష కూడా చాలా ఫాస్ట్ గా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో 8 సంవత్సరాలు అసలు కేసులో కంటే కూడా ఈ కేసులో ముందుగా శిక్ష పడే అవకాశం పడుతుంది ఖచ్చితంగా. కోర్టును మరి అట్లా మోసం చేయకూడదు కదా. ఇంకోటి కూడా నాకు చెప్పండి, ఇప్పుడు యాజ్ ఎ కేసులో ఇతను చూపించింది ఏంటంటే హాస్పిటల్ పత్రాలు తప్పుడు, అంటే వాళ్ళు కూడా కేసు పెడుతున్నారు, మా డాక్యుమెంట్ ఉపయోగించారు, మా డాక్టర్ సైన్ ని ఫోర్జరీ చేశారు. ఈ కేసులు దేనికి అవి కూడా ఉంటాయి, అవి కూడా అప్పుడు క్రిమినల్ కేసెస్ క్యారీ అవుతాయి, మరి ఫోర్జరీ కేసెస్ క్యారీ అవుతాయి. అలా డాక్యుమెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసి లేదా డాక్యుమెంట్స్ అలా మార్చినందుకు తన పైన కేసు పెట్టాల్సిన ఇది కూడా ఉంటుంది. అవి ఎన్ని సంవత్సరాలు అంటే కౌంటర్ ఫిట్ చేసినట్టు కదా, డాక్యుమెంట్స్ దొంగ పత్రాలు సృష్టించినట్టు కదా, దొంగ పత్రాలు సృష్టించినందుకు ఖచ్చితంగా కేసు ఉంటుంది కదా. అవి కూడా అంతే ఉంటాయి, ఆల్మోస్ట్ అంతవరకే ఉంటాయి అనమాట. 3 years to 7 years మధ్యలోనే అవి కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా లైబుల్, పనిష్మెంట్ లైబులే ఉంటుంది. ఓకే, అంటే ఒకదానికి ఇంకోటి యాడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా యాడ్ అవుతుంది. అది ఏ ముద్ద అయినా సరే కేసు జరిగేటప్పుడు కేసులో సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా 100% జెన్యూనే ఉండాలి. ప్రైమరీ ఎవిడెన్స్ కింద జెన్యూన్ డాక్యుమెంట్స్ చూపించాలి. అంటే ఒక విషయము, నువ్వు సుప్రీమైనా అవ్వచ్చు, నువ్వు ఈ దేశానికి చక్రవర్తివైనా కావచ్చు, కానీ ఈ దేశంలో ఉన్న చట్టానికన్నా అతీతుడివి కాదు. అవును, ఈ విషయం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది. ఈవెన్ ఎంతలాంటి రాజైనా కావచ్చు, ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా కావచ్చు, ప్రెసిడెంట్ అయినా సరే ఈ దేశంలో ఆ పదవిలో ఉన్నంత వరకే వాళ్ళకి శిక్ష పడదు. ప్రధాని ఇందిరాగాంధీ అంతే కదా. ఇప్పుడు ఓన్లీ పదవి, ఇప్పుడు పదవిలో ఉన్నంతసేపు ఎవరు అతిథులు అంటే ఈ దేశంలో గవర్నరు, రాష్ట్రపతి మాత్రమే అతిథులు. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళిద్దరే. పదవి అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సామాన్య పౌరుల కింద ట్రీట్ చేయబడి శిక్షకు అర్హులు. ఆ పదవీ కాలం వరకే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏదైనా సరే మీకు చీఫ్ మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, వీళ్ళు పదవులు ఉండగా వాళ్ళు శిక్షార్హులే. వాళ్ళేం పెద్ద అంతే కదా. వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, అతిథులు కాదు. నో బడీ ఈజ్ అబౌవ్ లా అండి. చట్టం కన్నా ఎవడు గొప్పవాడు కాదు ఈ దేశంలో. చట్టమే గొప్పది, అదే సుప్రీం. ఇప్పుడైనా సరే చట్టమే గెలుస్తుంది, ఇప్పుడు న్యాయం గెలుస్తుంది. సార్ కరెక్ట్, మీరు చెప్పింది 100% నిజం. ఇప్పుడు యాజ్ ఏ పర్టికులర్ కేసు అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కేసులో ఏమన్నా గతంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? స్పీడ్ గా ట్రయల్ ఖచ్చితంగా అవుతాయి కార్తిక్ గారు, ట్రయల్ అయిపోతాయి. స్పెషల్ ఇప్పుడు అన్ని స్పెషల్ కోర్ట్స్ అయిపోయినాయి. ఇదివరకులా అంటే జడ్జెస్ కూడా పెరిగారు. ఒకప్పుడు జడ్జెస్ సంఖ్య తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు జడ్జెస్ పెరిగారు, కేసెస్ పెరుగుతున్నాయి. అలానే వాస్తవానికి జ్యుడిషియల్ మీద హై బర్డెన్ ఉంది, బర్డెన్ ఎక్కువ ఉంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉందన్నమాట వాస్తవం. కోర్టుల మీద వర్క్ లోడ్ ఎక్కువ ఉందన్నమాట వాస్తవం. అయినా సరే వాళ్ళు స్పీడ్గా చేస్తున్నారు. పాపం జడ్జెస్ రాత్రి 9 వరకు 10 వరకు ఆగి 8 వరకు ఉండి జడ్జిమెంట్స్ ఇస్తున్న జడ్జిలు కూడా ఉన్నారు. ఇంకా
సో అవుతుంది, స్పీడీ ట్రయల్ అనేది అవుతుంది, నో డౌట్. ఓకే, ఇప్పుడు సార్ ఆల్రెడీ ఉన్న కేసులకు అదనంగా ఈ కేసులు కొత్త కేసులు నమోదే మళ్ళా ఇప్పుడు అసలు ఇక రాబోయే కాలంలో నార్మల్ బెయిల్ కూడా ఇది ఇబ్బందికరంగా మారదా? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు ఇస్తారు? రిజెక్ట్ చేస్తారు ఎవరికైనా సరే, ఎలాంటి ముద్దాయికైనా సరే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. మీకు ఇందాక అన్నది అదే, నేను మీకు ఇక్కడ కాండక్ట్ ఆఫ్ ది క్రిమినల్ అక్యూజ్డ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండి. ఆ ముద్దాయి యొక్క ప్రవర్తన అనేది చాలా ముఖ్యము. సో అంటే ఇప్పుడు నేర ప్రవర్తన దాంతో లింక్ అయి ఉందనుకోండి, ఇదివరకు నేరాలు చేశాడు అతనితో వాటికి లింక్ అయి ఉందనుకోండి, ఇప్పుడున్న దానికి కూడా లింక్ చేసుకుంటారు. ఓకే, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారు, ఖచ్చితంగా అది ఇక్కడ విషయం అవుతుంది కూడా. లాయర్ గారితో రాజకీయాలు చెప్పించడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఓన్లీ చట్ట ప్రకారమే చెప్పించే ప్రయత్నం చేస్తాం. చట్ట ప్రకారం కోర్టుని కనుక తప్పుదో పట్టించడం, తప్పుడు సాక్ష్యాలు సబ్మిట్ చేయటం, తప్పుగా కోర్టును తప్పుదో పట్టించి మధ్యంతర బెయిల్ కానీ పొందే ప్రయత్నం చేయటం, కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, వాళ్ళకి తొందరగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది, వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనేటువంటి తెలుస్తూ ఉంది. ఈ రకంగా చూసినప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇరక్కపోయి ఇరుక్కున్నాడు అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి చూడాలి, బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన తప్పుని పోలీసులు ప్రూవ్ చేయగలరా లేదా పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ని కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు, ఇవన్నీ చాలా కేసులో కీలకాంశాలుగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.